now. 1 to the 2 to the 3 to the 4. Yeah, rangu rangu cycle ekki ingu ranga vachinara pilladaru. Edudu adudu arara dudu nuvinu vinu venaku sarainudu. మాస్టర్ రాగానే ఏం చేయాలి? ఇది కామన్, ఇది ఎక్స్ప్రెస్ రాజా. ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఢిల్లీకి తాజ్మహల్ ఫేమస్, వైజాగ్ కి బీచ్ ఫేమస్, హైదరాబాద్ కి చార్మినార్ ఫేమస్, మా ఎక్స్ప్రెస్ రాజుకి మీరందరూ ఫేమస్. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, అందరూ చూస్తే చదువుకునే వాళ్ళలాగే ఉన్నారు అని అంటుందా? చదువుకోవడం అంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ ఆర్టికల్స్ చదివే వాళ్ళగా బాగున్నారు అంట. సో సినిమాలు బాగా చూస్తారు మీరు అందరూ, కాలేజ్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, బంకులు రెగ్యులర్ గా కొడుతూ ఉంటారు, బయట ఎక్కువసేపు ఇంట్లో తక్కువసేపు ఉంటూ ఉంటారు, ఇంట్లో ఉన్నంతసేపు మీ రూమ్ లోనే ఉంటారు, సగం సేపు మెడపట్టేసేలాగా ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. ఈ క్వాలిటీస్ ఉన్నాయి మీలో, కానీ మా షోలో దానికి మించి కావాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. ఎక్స్ప్రెస్ రాజా అంటే మీలో ఎక్స్ప్రెస్ స్టైల్లో, ఎక్స్ప్రెస్ స్పీడ్ లో లోపల టాలెంట్ తన్నుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. నాకు తెలుసు ఈ రోజు మొత్తం దాన్ని చదివి బయటికి. మీ ఉద్దేశంలో ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్రే. వెరీ గుడ్. కొత్తగా కావాలి. జిరాక్స్. జిరాక్స్ స్పెల్లింగ్ చెప్పామా? ఆ నవలలో ఈ లోపల గుర్తెచ్చుకుంటా. మధ్యన అలా రాస్తున్నారా? ఓకే. ఆర్ ఫర్ రాజా. అరే పీరు ఉందిరా మధ్యలో. ప్రదీప్. వెరీ గుడ్. నీ పేరేంటి? శ్రీకాంత్. ఏయ్ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఓకే. ఆర్ ఫర్ రేజిగడి. రేజిగడి. నీ పేరేంటి? కృష్ణ. ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అంత గ్యాప్ ఇచ్చావు అంటే బాగా చదువుతావు అన్నట. ఏ కాలేజ్? కేఎల్ఆర్ జూనియర్ కాలేజ్. ఎక్కడుంది? భూమి మీద. భూమి మీద. నువ్వు సరిపోతావు. నీకంటే ఎక్కువ నాన్న. నాకంటే చాలా ఎక్కువ. ఇవాళ గ్యారంటీ సరిపోతావు నువ్వు ఎక్స్ప్రెస్ రాజాకి. కూర్చో నాన్న. ఈ ఫర్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎలా సౌండ్ చేస్తున్నా? ఈ మధ్యన ఎలిఫెంట్లు అలా అన్నాయా? ఆ ఎలిఫెంట్ గొంతు పోయిందేమో నాన్న. వాళ్ళు తండ్రి సౌండ్ ఎలా వస్తుంది ఎలిఫెంట్ది? కూర్చోను. ఎస్ ఫర్ సన్నీ లియోన్. సన్నీ లియోన్. కలిసావా? అలలో కలిసినా అడిగానని చెప్పేసి. సరే సరే ఖచ్చితంగా చెప్తా. ఇంత ముందుకు వాళ్ళు ఎస్ గురించి చెప్పారు కదా, అది రాంగ్ ఆన్సర్ సార్. ఎస్ ఫర్ సమంత, ఎస్ ఫర్ సాయి కృష్ణ. ఆయన ఎవరు? వాళ్ళ తమ్ముడా? సమంత వాళ్ళ తమ్ముడా? నువ్వా సాయి కృష్ణ అంటే? ఓకే ఓకే. మీ అక్క సమంతాన్ని అడిగానని చెప్పారు. కూర్చో బామ్మర్ది. సో ఎక్స్ప్రెస్ రాజా అంటే అదే. సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ కి అర్థం ఏంటో చెప్పారు. అంటే ఇంతమంది ఇన్ని విషయాలు చెప్తున్నారంటే గ్యారంటీ అందులో ఏదో ఊరినే చెప్తారంటే అన్ని అబద్ధాలే కదా. ఆవిడ వచ్చింది అంటున్నారు, ఈయనేమో పేర్లు కలుపుకున్నాడు. సో అబద్ధం అంటే మా సుబ్బారావు చెప్తాడు. మా సుబ్బారావు చిన్నప్పుడు స్కూల్కి రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళు కాదు కదా. సో అప్పుడప్పుడు సుబ్బారావు అంటే మీకు పరిచయం లేదు కదా. మీలానే ఉంటాడు. అమ్మాయికురాలా?
సుబ్బారావు నాలా ఉండడమ్మా, నాకంటే బాగుంటాడు. పొట్టిగా, లావుగా, సన్నగా, తెల్లగా, నల్లగా ఉంటాడు. ఏంటంటే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు. సుబ్బారావు, అప్పారావు ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో టీచర్ పిలిచి ఎందుకు కొట్టుకుంటున్నారు? అలా ఏమైందంటే, కాదు మేడం, పందెం కాసుకున్నాం, 5 రూపాయల పందెం. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి రావాలి 5 రూపాయలు. ఏం పందెం కాస్తున్నారంటే, ఒకళ్ళ మించి ఒకళ్ళు బాగా అబద్ధాలు చెప్పగలరు. నేను ఎక్కువ అబద్ధాలు చెప్తా అంటే, కాదు నేను ఎక్కువ అబద్ధాలు చెప్తాను అంటున్నాడు. అది తేలట్లేదు అని. అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? అసలు చదువుకునే పిల్ల మీరు. నేను అసలు చిన్నప్పటి నుంచి అసలు అబద్ధాలే ఆడలేదు అంది టీచర్. వెంటనే వాళ్ళిద్దరు 5 రూపాయల బిల్ల టీచర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. సో అలా మీ లైఫ్ లో బాగా భారీగా లేకపోతే సిల్లీగా అబద్ధాలు ఆడారా బాగా? సో మీరందరూ కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడతారు. ఓకే, ఎగ్జామ్ లో పాస్ అవుతా అనుకున్నా కానీ ఎప్పుడు పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కి అందరికి ఎగ్జామ్స్ పాస్ అవుతా అని చెప్పిన అందరికి, కానీ ఫెయిల్ అవుతా. నీ పేరు? భానుచందర్. బాగా చదువుతాను? చదువుతా మామూలుగా. మామూలుగా అంటే సగం చదవలేస్తావా? సో నువ్వు పాస్ అవుతానని అబద్ధం చెప్పావు మీ ఫ్రెండ్స్ కి? 1, 2 ఏంటి సంవత్సరాల సబ్జెక్ట్లా? ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ కి 1, 2 ఉంచుతున్నావు నువ్వు. చదివిపోద్ది అయితే నీకు. నేను కూడా అలాగే స్టార్ట్ చేశా. థ్యాంక్ యూ అన్న. వీక్లీ నా దగ్గర ఒక అబద్ధం కామన్ గా ఉంటుంది. సండే ఉంటుంది. రోజు సినిమాకి వెళ్దామని ప్లాన్ అవుతాం మేము మా ఫ్రెండ్స్. మా మమ్మీతో అయ్యో మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట అని పక్కా అబద్ధం చెప్తా రోజు. వారానికి ఒకరికి దెబ్బలు తగులుతున్నాయి అనమాట. నా చేతులతో. మీ మమ్మీ అడగరా? ఒక రోజు మా మమ్మీకి చెప్తాను వెళ్ళిపోతా, ఒక రోజు మా నాన్నమ్మకి చెప్పి వెళ్ళిపోతా, ఒక మా నాన్నకి చెప్పి వెళ్ళిపోతా. సాటర్డే రోజు చీటీలు వేసుకుంటావా? రేపు ఎవరికి యాక్సిడెంట్? ఏ సుస్మిత, నీకు యాక్సిడెంట్ రేపు. థ్యాంక్ యూ. డాడీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి ప్రదీప్ షోకి వచ్చాను. అమ్మా, నీకు ఆ ఉద్యోగం వస్తుందమ్మా? వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేసిందా? వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ లాగే జరుగుతోంది. మీరందరూ నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, అంతే తేడా. డాడీ దగ్గర 500 తీసుకొని మెటీరియల్ కొనుక్కొని చెప్పి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని ఏం చేశానన్నా? డాడీ దగ్గర 500 తీసుకొని వెళ్ళి మెటీరియల్ కొనుక్కుంటా అని చెప్పి. ఏం కొనుక్కుంటాను? మెటీరియలే కొనుక్కున్నావు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బీడాన్ అదే మెటీరియల్ కొనుక్కున్నావు కదా. నీకు ఇంటికి వెళ్ళకుంది వాళ్ళ. కాలేజ్కి వెళ్తూ ఇంటికి వచ్చేసి అమ్మ అంటది, ఎందుకు ఇంటికి వచ్చేసినావు కాలేజ్కి వెళ్ళకుండా అంటే, ఏం లేదమ్మా వెళ్తా ఉంటే మధ్యలో కాకి రెట్టేసింది అని చెప్పి వచ్చింది. కాలేజ్కి వెళ్ళి కడుక్కొచ్చి మళ్ళీ ఇంటి దాకా రాడు. ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారని వచ్చేసా అని చెప్తా. గ్యారంటీ ఆ కాకిని పట్టుకుందాం. నువ్వు బాధపడదు. దొరికితే నాకు చెప్పండి. చెప్తా. ఒక రోజు కాలేజ్కి వెళ్ళలేదు భయ్య. ఆ నెక్స్ట్ రోజు ప్రిన్సిపల్ అడిగింది, ఏరా నిన్న కాలేజ్కి రాలేదు ఏంట్రా అంటే, అదేం లేదు మేడం, మా ఇంటి ముందు ముసలి చచ్చిపోయింది అందుకే రాలేదండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ రెండో వైఫ్ చచ్చిపోయి చూడడానికి వెళ్ళాను మమ్మీ అని చెప్తాను. ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ రెండో వైఫ్ వాళ్ళ ఆవిడ బకెట ఉన్నారా? నువ్వు క్రియేట్ చేసావు క్యారెక్టర్. లే, అబద్ధాలు చెప్పమన్నారు కదా, అందుకని అబద్ధం చెప్పాను. ఒక రోజు సినిమాకి వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళి సార్ అడిగితే ఎందుకమ్మా నిన్న అబ్సెంట్ అంటే, మా తాతయ్య చనిపోయాడు అందుకని నేను అబ్సెంట్ అయ్యా అని నేను చెప్పాను అనమాట. నేను వెళ్ళింది మాత్రం సినిమాకి. ఆ తెలుసటానికి మైక్ ఇవ్వనమ్మా. ఈరోజు తొందర లేచి రెడీ అవుతుంటే మా మమ్మీ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారా, నువ్వు 9 వరకు లేవు, తొందర లేచి రెడీ అవుతున్నావు అని అంటే, మమ్మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పిన. ఇంటర్వ్యూ అని చెప్పి ప్రదీప్ షో. నువ్వేం చెప్పావమ్మా? ఆవిడ వాళ్ళ డాడీకి చెప్పింది, నువ్వు మీ మమ్మీకి చెప్పి. ఐ వాంట్ సంథింగ్ క్రేజీయా. ప్రదీప్, ఎప్పుడు నువ్వే మంచి మంచి కవితలు చెప్తావు కదా, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నీ మీద ఒక కవిత రాసా.
తగులుకో. నీతోనే పెళ్లి డాండియా. కాకినాడకు కాజా ఫేమస్, హైదరాబాద్ కి బిర్యానీ ఫేమస్, ఆగ్రాకి తాజ్ మహల్ ఫేమస్. నాకు ఎక్స్ప్రెస్ రాజా షో అంటే ఇష్టం, అందులో నువ్వంటే ఇంకా ఇష్టం, కాకి నల్లగా ఉండును కానీ రెట్ట తెల్లగా ఉండును. యాక్చువల్లీ ఇది అతిపెద్ద అబద్ధం నువ్వు చెప్పిన కాదు. థ్యాంక్ యూ, సో స్వీట్. మీరు చెప్పిన కవితల నుంచే నేను అన్ని కలెక్ట్ చేసుకొని ఒక కవిత చేశా. అబ్బా, నేను రోజు కిక్ షో చూస్తాను అనమాట, అందరు నాకు అది పిచ్చి అంటారు, దాంతో ఒకటి తయారు చేశా. ప్రదీప్, నాకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం, ఆకుపచ్చని రంగు అంటే ఇంకా ఇష్టం, ఇండియాలో ఉన్న తాజ్ మహల్ అంటే ఇష్టం, ఎయిర్ లో వెళ్తున్న ఏరోప్లైన్ అంటే ఇష్టం, వాటర్ లో వెళ్తున్న పడవ అంటే ఇష్టం, ఫ్యూచర్ లో వాటిని ఎక్కించబోయే నువ్వు అంటే ఇంకా ఇష్టం. గ్లాస్ లో గ్లూకోజ్ కలిపి ఇవ్వండి ఆవిడకి. మాస్టర్ మధ్యలో కిరణ్. ఓకే, ఏం చేస్తుంటా? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్. ఏ కాలేజ్? కేఎల్ఆర్ కాలేజ్. నీలో ఏదో స్పెషల్ టాలెంట్ దాగుందని నాకు చిన్న లోపల 6 సెన్స్ కొడుతుంది. ఇమిటేషన్స్ చేస్తాను, తాగుబోతులాగా చేస్తాను. నువ్వు ఎక్స్ప్రెస్ రాజా షోకి చీఫ్ గెస్ట్ గా వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ తమ్ముడు, నమస్తే నమస్తే. మరి చెల్లెలకి చెప్పవే? చెల్లమ్మా వచ్చినా, నన్ను వచ్చిన ఫుల్ రాయినా డేడు, మళ్ళా కొట్టినా, మళ్ళా రాయినా, మళ్ళీ వచ్చిన. ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం? భోజనాలు. అరే సినిమాకి అని చెప్పి ఎగిరికొచ్చిర్రు. అరే తమ్ముడు మోసమైంది అర్రా. వాటర్ కలుపుకుంటూ ఉన్నాను. లేదు నేను రాగొడతా. నీకోసం ఒక పాట. పాడమ్మా. என்ன சொல்ல ஏது சொல்ல, கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல, என்னென்னாவோ உள்ளுக்குள் என்னென்னாவோ. ఇప్పుడు ఈ పాటను తమిళ్లో పాడాలి. పాడిందే తమిళ్లోనా? సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా షాప్ కి వెళ్ళి సిగరెట్ తీసుకొని మా అమ్మ మా నాన్న ఎదురైనప్పుడు నాకు కాదమ్మా పక్కింటోనికి అని చెప్పేసి అబద్ధం చెప్పి. నీ పేరు ముఖేషా? కాదు. ఆవిడకి ఇవ్వండి పాపం. మన ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు? ఒబామా. చదువుల ఎవరమ్మా? ప్రదీప్. ఈ లోపల ఆలోచిస్తున్నాడు, మీకు అర్థం కావట్లే. ఇండియా ప్రెసిడెంట్ ఎవరమ్మా? కాదు, ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు? ప్రభాస్. బాగా తేడాగా ఉంది అమ్మాయి. మంచి టఫ్ క్వశ్చన్ అడుగుదాం. ఓకే, బాగా టఫ్ ఉండాలి. 9 టేబుల్ చెప్పమ్మా తెలుగులో. 9 1 9 9 2 18. తెలుగు రాదు మాకు, ఇంగ్లీష్ రాదు. తెలుగు రాదు నాకు, అసలు రాదు. ఇది ఎలా వచ్చు మరి? ఈ ఒక ముక్కే వచ్చు. ఇది కూడా ఎలా వచ్చు? ఆ ఒక ముక్కే వచ్చు. ఉప్పు కప్పు రంబు చెప్పమ్మా. రాదు. నీకేం వచ్చు? ఏం రాదు. ఈతొచ్చా? రాదు. మీ పేరు? రాజ్యలక్ష్మి. మీరేం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? కూర్చోమ్మా. మన ఫ్రెండ్ ఎవరైనా కాల్ చేసిన అనుకోండి, వాళ్ళకి వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు అనుకోండి, సిగ్నల్ లేదు హలో అని పెట్టేస్తాం అబద్ధం చెప్పేసి. అన్నా కవిత చెప్తానా? 3 లైన్లే ఉంటది. 3 లైన్లే ఉంటదా? చెప్పు. సెల్లు ఉన్నది. భలే ఉంది బ్రదర్. ఎప్పుడు రాసినావు? ఇప్పుడే తయారు చేసిన. సూపర్, భలే వచ్చింది. అసలు సెకండ్ లైన్ అది భలే వచ్చి అక్కడ.
సెల్లు ఉన్నదే బలుపు, ఓటమి లేనిదే గెలుపు, యూత్ కి ఇన్స్పిరేషనే ప్రదీప్, యూత్ కి ఇన్స్పిరేషనే ప్రదీప్. మీకు 5 స్టార్ చాక్లెట్ గ్యారంటీ. కూర్చో. ఈ రోజు ప్రదీప్ కళలోకి వచ్చి కాలేజ్కి వెళ్ళొద్దని చెప్పాడు మమ్మీ అని చెప్తాను. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోద్దామా? పడుకునే ముందు దేవుడు దండం పెట్టి పడుకున్నా మీరే కళలోకి వస్తున్నారు అందుకని. అదే నాకు అర్థమవుతుంది దాన్ని. దేవుడు దండం పెట్టుకోమ్మా పడుకునే ముందు. సో మీలోంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. మీలోంచి ఇప్పుడు 4 సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ 4 ఇక్కడ ఒక క్రేజీ టాస్క్ కి వెళ్తారు. అందులో గెలిచిన ఒక్కళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వస్తారు. పాప రాజా రండి. మీ 4కి ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది. అందులో గెలిస్తే గనక డైరెక్ట్ గా ఫైనల్స్ ఆడే ఛాన్స్ ఉంది. రైట్, లెట్స్ డూ ఇట్. ఓకే, ఆవిడ ఇంకా దిగ్భ్రాంతికి గురై ఉంది. నేను సెలెక్ట్ అవడం ఏంటి? మీ 4లో ఇప్పుడు ఒక టాస్క్ ఉందని చెప్పాను కదా, దానికోసం ప్రాపర్టీలు కావాలి. రైట్? వావ్, వాట్ ఎ మిరాకిల్. మీరు ఈ సామాన్ని వాడతారు. ఆ రోప్ ఏదైతే ఉందో అది 2 కాళ్ళకి పెట్టుకుని స్కిప్పింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రెడ్ లైన్ టచ్ చేసి మళ్ళీ స్కిప్పింగ్ చేసుకుంటూ బ్యాక్ ఇప్పుడు మీరు నుంచిన పింక్ లైన్ మీదకి వస్తారు. ఓకే, రెడీ? సో ఇద్దరితో స్టార్ట్ చేస్తాను, తర్వాత ఇంకో 2 ఆడతారు. ఓకే, సో ముందుగా మాస్టరు మీరు, మేడం గారు మీరు వెళ్తారు. రెడీమా? 3, 2 క్రేజీగా 1 గో. ఆయన కాళ్ళకి అంతే అంతే అయిపోయింది. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. నేను చెప్పిన కవితలోని ముక్కలన్నీ ఏరిందంట. ఏదో చెప్తున్నా ఏంటో. మీ వాయిస్ వింటుంటే అసలు నేను చేయలేకపోతున్నా. ఇది అసలే నా అబద్ధం అంటే. ఇంకో అబద్ధం చెప్పనా? అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతుకగలను. ఈవిడ పాడిన పాటకి ఆన్సరు ఆవిడ ఒక పాట పాడతారు. అమ్మోర్ తల్లే ఒకటే తిట్టావా? నిన్ను చూడగానే నా ఫేస్ ఎంతో కుళ్ళుకుంటున్నదే, అదేమి ఫేసే, కొంచెం పౌడర్ వేసుకొని వస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటదే. బాగా ఆడావమ్మా. మీరు మంచి సింగర్ దాగున్నారు. అప్పుడప్పుడు ఎవరి మీద కోపం ఉన్నప్పుడు పాడుతూ ఉండు. ఇంకో అబద్ధం కూడా చెప్దాం అనుకున్నాను కదా, మ్యూజిక్ వరకు చెప్పలేకపోయా. అవునా? నేను రోజు ఫోన్ ముందర పెట్టుకొని ఏవేవో పాటలు పాడుతుంటాను. మా మమ్మీ వచ్చి అడిగే వరకు ఏంటో ఏందో గులుక్కుంటున్నావు అని, దేవుని ప్రార్థన చేసుకుంటున్నానమ్మా అని చెప్తాను. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ప్రదీప్ ని చూస్తే నేను ఆగలేను, ప్రదీప్ ని చూస్తే నేను ఆగలేను.
లేకపోతే సుమ గారి హస్బెండ్ రాజీవ్ కనకాలు ఉంటే ఇతన్ని కేర్ చేయడానికి కాదు. గణిత శాస్త్రంలోనే ఇది ఒక అద్భుతం. మిమ్మల్ని చూస్తే ఆగలేను, అందుకే గేమ్ కూడా ఆడలేకపోయా. మిగతా ఇద్దరు పాపం ఆట అయిపోయింది అనుకుంటారు, వాళ్ళు ఇంకా ఆట కూడా ఆడలేదు. రండమ్మా. ప్రదీప్ గేమ్ ఎందుకు కాళ్ళకేసుకొని ఆడాలి, ఇట్లా వేసుకొని ఆడితే బాగుంటదిగా. అదే పెద్ద హ్యాండ్ బ్యాగా కాళ్ళకేసుకొని ఆడితే మూతి పళ్ళు రాలిపోతాయి కదా, అందుకే ముందే సెల్ఫీ తీసుకుందాం పళ్ళు ఉన్నప్పుడే. అవును, నువ్వు వెళ్ళేసిరా తప్పకుండా సెల్ఫీ ఇస్తా. సెల్ఫీ ఖచ్చితంగా, ప్రామిస్. ఓకే. రెడీ 3, 2, 1 గో. మెల్ల 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 మెల్ల. అమ్మో ఇది నా భూతో నా భవిష్యత్. ఇక్కడ ఏం జరిగింది అస్సలు అర్థం కాకుండా భలే జరిగింది. వావ్. ప్రదీప్ ఇప్పుడు ఆయాసం వస్తుంది, నీ మీద ఒక పాట పాడతా. మీరందరూ ప్రదీప్ వేసుకున్న షర్టు మచ్చ అంట, మీరు నైస్ నేస్తానండి. ప్రదీప్ వేసుకున్న షర్టు మచ్చా, ప్రదీప్ వేసుకున్న ప్యాంట్ మచ్చా, ప్రదీప్ హెయిర్ స్టైల్ మచ్చా, ప్రదీప్ యాంకరింగ్ మచ్చా. లెట్స్ డూ జిపాక్ జిపాక్, కమ్ ఆన్. तुही मेरा सुपर डुपर माहिबे, तुही मेरा सुपर डुपर माहिबे, तुही मेरा सुपर डुपर माहिबे. कुछ लोग पे मल्लो ना नन्ने मुझी पोनावे. అసలే ఆయాసం వస్తుందన్న, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఆవిడ ప్రామిస్ చేసినట్టు అందరికంటే వెరైటీగా మీరే స్కిప్పింగ్ చేశారు. మా ఎక్స్ప్రెస్ రాజాలో ఈ చైర్ లోకి వెళ్తుంది మీరే. కంగ్రాచులేషన్. అమ్మా నీ సెట్టింగ్స్ కో దన్నం. ఆ ఫోన్ లో అది 10 seconds టైం పెట్టుకుంది, అది క్లిక్ చేస్తే వీళ్ళు ఈ లోపల చదువు. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి మీ మానసిక పరిస్థితి ఏంటి, మీ లోపల జరుగుతున్న సంఘర్షణ ఏంటి? మంచి హాస్పిటల్ ఉంటే చెప్పండి, ఎట్లా వస్తా. ఇప్పుడు చెప్పమ్మా. ప్రదీప్ గారు మంచి హాస్పిటల్ ఉంటే చెప్పండి, వెళ్ళొస్తా. నీకు హాస్పిటల్ ఎందుకు? ఇప్పుడు ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది, ఒకసారి సెకండ్ ఇవ్వండి, ఎనర్జీ వస్తుంది. ఓకే, ఇప్పటివరకు అయితే క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు, బాగుంది, వెరీ గుడ్. ఈసారి మీ స్టూడియో ఎలా ఉందో చూసుకుందాం. ఈ బాల్ మీకు ఇస్తాను, ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటూ ఉండండి. మ్యూజిక్ ఆఫ్ అయితే, ఎవరి దగ్గర ఆఫ్ అయితే వాళ్ళకు టాస్క్. రెడీ, లెట్స్ డూ ఇట్.
కాసేపు అయ్యాక నీ అదృష్టం పరీక్షించుకుందాం. నీకు తోడుగా ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ ప్లే. సో బాల్ పాసింగ్ లో మీ ఇద్దరి దగ్గర మ్యూజిక్ ఆగింది కాబట్టి మీ ఇద్దరికి ఇప్పుడు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాను. మీ ఇద్దరు ఇప్పుడు మీరున్న పాత్రలు కాకుండా వేరే పాత్ర పోషిస్తారు. ఎస్, ఇప్పుడు మీరు కాకరకాయ ప్రవేశించారు. సో ఇందులో ఏంటంటే మీరిద్దరికి చీరల షాపులు, మీరు చీరలు వేరు, మీ చీరలు వేరు. సో మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, మీరిద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం. యాక్షన్. చీరలమ్మా చీరలు, చీరలమ్మా చీరలు కొనండమ్మా చీరలమ్మా. ఈ చీర మీరు చూసారా? జనతా గ్యారేజ్ లో సమత కట్టుకుంది. చీరలమ్మా చీరలు కొనండమ్మా చీరలమ్మా చీరలమ్మా. ఈ చీరలు నేను కట్టుకుంటేనే ఇంత అందంగా ఉంది. అదే మీరు కట్టుకుంటే మీరు పెళ్లి గానోళ్ళకి పెళ్లి అవుతుంది. అబ్బాయిలకా అమ్మాయిలకా? అమ్మాయిలకి. ఈ చీర చూసారా అమ్మా? ఈ చీర ఫస్ట్ అనుష్కకి నేనే ఇచ్చానమ్మా. ఇచ్చడం కోడి రామకృష్ణ అదంతలో పెట్టుకున్నాడు. రేపు పొద్దున ప్రదీప్ గారికి పెళ్లి అయితే వాళ్ళ వైఫ్ కూడా ఇదే చీర అమ్మా. మా ఆవిడ అరుంధతిలో చేయదమ్మా. అబద్ధం చెప్తే అక్కబోయేటట్టు ఉండాలా. నా షాప్ లో పని చేసి నా గల్లలకేసి పైసలు కొట్టేసి రోడ్డు మీద అమ్ముకునేటోని ముంగడ షాప్ పెట్టి ఏమేమో మాట్లాడుతున్నావు కదా. మరి మీ షాప్ వచ్చే వరకు నువ్వు ఈగలు తోలుకుంటా కూర్చోండి. నేను రాగానే 2 ఫ్లోర్లు 10 ఫ్లోర్ అయింది. అదంతా నా టాలెంట్ వల్ల, ఇదేం లేదు అసలు. కాదు, నువ్వు వేసుకున్న షర్టు, నువ్వు వేసుకున్న ప్యాంటు, ఇదంతా నా పిక్చరా? నీకు అసలు జీవితం పెద్ద ఇచ్చేది నేను కదరా. ఏడరా నా దగ్గర పని చేసావు, నువ్వు పని చేసిన నీ దగ్గర. కానీ డెవలప్ అయింది ఎవరి వల్ల రా? నా వల్ల డెవలప్ అయ్యావు. సరే ఇప్పుడు చూడండి అమ్మా, మొన్న ఐశ్వర్య ఆస్కర్ అవార్డ్స్ కి వెళ్ళినప్పుడు నామినేషన్స్ కి ఇదే కట్టుకొని క్యాంప్ రెడ్ వాక్ మీద చేసిందమ్మా. ఐశ్వర్య ఆస్కర్ అవార్డ్స్ వెళ్ళిందా? ఇప్పుడు అతను చెప్పాడు ఐశ్వర్య కట్టిందని. అది పాత చీర, ఇది ఐశ్వర్య కూతురు ఫ్యూచర్ లో కట్టాలని చెప్పి ఐశ్వర్య ఇప్పుడే ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ఐశ్వర్య నాకు ఫోన్ చేసి నా షాప్ లో లేవంటే ఆ షాప్ కు ఆర్డర్ ఇచ్చింది ఐశ్వర్య రాయ్. వాళ్ళ షాప్ లో ఎందుకు లేవు? మా షాప్ లో మంచి చీరలు ఉన్నాయి కాబట్టి. మా షాప్ లో ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతుంది. వాళ్ళగా ఈ నెల తెచ్చి వచ్చే నెల వచ్చి ఆ తర్వాత అమ్ముకోం కాబట్టి బాగా అయిపోతాయి. ఎప్పుడు వచ్చాయి కాదన్నాయి, ఎప్పుడు అమ్మాయి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక శాంపుల్ గా మీకు ర్యాంప్ అప్ చూపిస్తాను, చూడండి మీరు అందరూ. అదే ఎవరైనా కొంగు చేత పడు నడుస్తారా? ఈ చీర చూసారు కదా, కర్ణాటకలో తయారయ్యి ఇండియాకి వచ్చింది. కర్ణాటకలో తయారై ఇండియాలో రాడు. అందరూ పడుకున్నారా మేల్కున్నారా అని టేస్ట్ చేస్తున్నా అంతే. ఇక్కడ పెళ్లి కానోళ్ళే ఉన్నారు అనుకుంటా నేనైతే. ఇక్కడ ఈ చీరలు కొనుక్కుంటే ఈ ఎక్స్ప్రెస్ రాజా షో అయిపోయే లోపే ఓరోకలు ప్రపోజ్ చేస్తారు. హలో, దీపిక పడుకునేనా? లేదు నుంచునే. ఓకే ఓకే, నేను కొంచెం బిజీగా తర్వాత కాల్ చేస్తావా? లేదు, నో స్టాక్ యా. అసలు స్టాక్ లేదంటే ఎన్నిసార్లు ఇస్తావు అసలు? ఇలా అయితే ఇంకోసారి నాకు ఫోన్ చేయకూడదు అసలు. నేను అనొద్దు, మా ఆన్ కన్నా నా నెంబర్ ఇచ్చినందుకు. అరే ఇద్దరం మనము ఒకటే సిమ్ములు తీసుకున్నాం. నా ఫోన్ లో సిగ్నల్, నీ ఫోన్ లో సిగ్నల్. ఫోన్ ఎలా వచ్చింది నీకు? నీ ఛార్జింగ్ లేదా? దాని ఛార్జింగ్ ఉంది. అసలు కొట్టుకుంది స్కిట్ అయినట్టు ఉంటది ఏంటో ఈ మధ్యన అందరికి. మీకోసం ఒక డైలాగ్ చెప్తా. నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? చెప్పు. సూపర్. ఓ చెప్పలేదా? సారీ. ఈ మధ్య స్టూడెంట్స్ పద్ధతులు కూడా మారాయి. ప్రదీప్ గారి షో అని చెప్తే చాలు ఎగవాడు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. అండ్ మీ ఇద్దరిలోంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా సిచ్యువేషన్ ఇచ్చాక అప్పుడు డిసైడ్ చేద్దాం. రైట్? థ్యాంక్ యూ.
ఓకే, ఇంకో ఇద్దరు కావాలి మనకి. సో ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. మ్యూజిక్. ఓకే, ఇంకా ఒకళ్ళు కావాలి. ఇంకెవరో చూద్దాం. ఓకే, సో ఈ స్కిట్ కోసం శైలజ గారు, సరోజ గారు సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మీ ఇద్దరికి సిచ్యువేషన్ ఏంటంటే, మీ ఇద్దరిలో ఒకళ్ళు మామ, ఒకళ్ళు అల్లుడు. మీ ఇద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరుగుతుందో చూద్దాం. యాక్షన్. ఏ మల్లుడు ఎట్లున్నావు? కనిపిస్తలేదా మామ? మీ కూతురుతోటి ఐటమ్ సాంగ్ కనిపిస్తున్న కళ్ళు దొబ్బినాయా? ఏందల్లుడు అంత ఇరిటేషన్ లో ఉన్నావు? ఏమైంది? మీ కూతురు నన్ను ఎట్లా చేసేసిందో చూడు మామ, అక్క చిక్కిపోయా నేను. అయ్యో అల్లుడు, నీకు కట్నం ఇచ్చాను, కట్నం కింద కారు కూడా ఇచ్చాను, ఎంజాయ్ చేయల్లుడు. మీ కూతురు మేకప్ కి అది కరిగి కరిగి కాస్త బైక్ అయింది, అది ఎప్పుడు సైకిల్ అవుతుందో అని బాధపడుతున్నా మామ నేను. అయ్యో నువ్వు బాగా టెన్షన్ లో ఉన్నావు, పోయి అక్కడ అందేద్దాం దా అల్లుడు. ఒక పెగ్గేద్దాం. వద్దు నేను రాను. ఎందుకు అల్లుడు? ఏమైంది అల్లుడు చెప్పు. ఒక రోజు మందని ఇలానే పోతే మంచినీళ్ళు కూడా తాగనిస్తలేదు మీ కూతురు. అవునా? ఏం కాదులే, ఒక పేకాడదాం దా మరి. వద్దు మామ వద్దు. ఎందుకు అల్లుడు? అప్పట్లో నీకు పేక నేర్పించిందే నేను, మందు కొట్టేది నేర్పించిందే నేను. అందుకే మామ ఇలా తయారయ్యాను. నన్ను చూసి నేర్చుకోవాలుడు, ఇంట్లో నేను పుల్లి. అదే మామ కనిపిస్తుంది, బట్టలు ఎత్తుకుతున్నావుగా, అందరూ పిల్లని చెప్పుకుంటున్నాను నేను. అయ్యో అల్లుడు, ఈ పనే నాలాగా అయింది, మీ భార్యకు మించిలా ఉంది తను. లేదల్లుడు, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు నువ్వు ఎంజాయ్ చేయడానికే 10 కోట్ల కట్నం ఇచ్చాను, BMW కార్ ఇచ్చినా, కూతుర్ని ఇచ్చినా, ఇంకేం కావాలి? అవును మామ, అందుకే ఆ చూడ ఎలా అయిపోయిందో, పందిలాగా నా మీద ఎక్కుతా నేను చచ్చిపోతున్నాను అసలు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీకు ఇచ్చాను అల్లుడు, నువ్వు ఎట్లా చూసుకోవాలి చెప్పు. అవును మామ, నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసావు, కానీ ఆ కన్నీళ్ళే నాకు మిగిలిపోయాయి మామ, అవి నీళ్ళలాగా మారిపోయాయి, చూడు ఎలా అయిపోయానో నేను. అలా కాదల్లుడు, పద ఒక్క పెగ్గేద్దాం రా, కూల్ అయిద్దాము. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఆ మిగతా ఇద్దరు అబ్బాయిలు కూడా రండానా. సో నలుగురు సూపర్ గా పర్ఫామ్ చేశారు. అండ్ అంటే ఇప్పటివరకు యాక్టింగ్ అలవాటు లేని వాళ్ళు, స్టేజ్ ఫియర్ లేకుండా చాలా చక్కగా డైలాగులన్నీ బట్టి కొట్టి గుర్తు పెట్టుకుని మరి అవి చెప్పడం అనేది చాలా మంచి విషయం. వెల్ డన్ నలుగురు. మామ, అల్లుడు, చీరల అబ్బాయిలు, మీ నలుగురులోంచి ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, ఆ చీరలోకి వెళ్తారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? సో నలుగురు చాలా బాగా చేశారు మా. అండ్ నలుగురులోంచి ఒకళ్ళే ఈ చీరలోకి వెళ్తారు. నువ్వు కంగారు పడకమ్మా. అండ్ ఆవిడతో పోటీ పడతారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు, మీ నలుగురులోనే ఒకళ్ళు ఉన్నారు. సో వీళ్ళలోంచి ఒకళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను. ఆ ఒకళ్ళని సెలెక్ట్ చేసి కంగ్రాచులేషన్. ఆల్మోస్ట్ డాన్స్ లాగే వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సో మీ ఇద్దరికి ఇప్పుడు ఫైనల్ టాస్క్ ఉంటుంది. మీ ఇద్దరులోంచి ఒకళ్ళే గెలుస్తారు అండ్ వాళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. రైట్? సో మీ ఇద్దరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అది గిరిగిరా తిరుగుతుంది, అది ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత నుంచి మీ టాస్క్ మొదలవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడో సాయంత్రం వచ్చి కూర్చుంది ఆవిడ ఇక్కడ పాపం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఇలాగే నవ్వుతూ ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిరిగిర్ర తిరుగుతుంది, అది ఆగుతుంది. అప్పటి నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అటుపండి దగ్గరికి వెళ్ళి చేతులు వాడకుండా నోటితో దాన్ని తొక్కలుస్తారా, అంతే అయిపోయి. ప్రకాష్ బిర్యానీ.
వెరీ గుడ్ కూర్చోన్నాను. మాక్సిమం మహా అయితే ఆ కుర్చీలోంచి ఎగ్గిరి అవతల పడతారమ్మా. నలుగురు ఎదురికి పళ్ళు ఊడాయి, మూతికి అడ్డంగా స్టిచ్లు పడ్డాయి తప్ప పెద్దగా ఏం అవ్వలే ఎవరికి. చక్కెర ఎన్ని కిలోల దాకా వస్తుంది? చక్కెర కిలోలు టన్నులు వస్తుంది. టెన్షన్ పడకు, ఆ కుర్చీ అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు అంతే. ఓకే, కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరుచుకుని ఉంచుకో. కళ్ళు మూస్తే ఎక్కువ తిరుగుతాయి కళ్ళు. 3, 2, 1 గో. ఏంటి మెలకన పెట్టావు? నేను అమెరికాలో ఉన్నట్టుంది. ఓకేనా, బాగుందా? సంగతులు వాళ్ళు హ్యాపీగా. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు. లంచ్ ఈరోజు నైట్ లైట్. 5, 4, 3, 2, 1 స్టాప్. గో. చేతులు బ్యాక్, చేతులు బ్యాక్. తొందరగా ఇక్కడ ఫాస్ట్ రావాలి. ఫాస్ట్ వచ్చి ఇలా తిరగాలి. తొందరగా తిరుగు ఫాస్ట్. తొందరగా 5 సార్లు తిరుగు. ఇప్పుడు ఉంటా తిరుగు 5 తిరుగు. ఆగా ఇప్పుడు స్ట్రైట్ గా నడుచు. ఈ హడావుడి మేళం ఫస్ట్ రౌండ్ ఆడినప్పుడే అనుకున్నాను కొంచెం తేడా పీస్ అని. ఇప్పుడు అంతకంటే తేడాగా ఆడింది ఆవిడ. ఆ కుర్చీలోంచి దిక్కుండా ఆయన ఎందుకు ఆగావు? నేను ఎక్కడ అసలు దిగినా అనుకున్నాను, అర్థం పిచ్చి మాలోకం. ఓకే, 25 seconds లో ఇచ్చిన టాస్క్ మొత్తాన్ని ఫినిష్ చేశాను. వెల్ ప్లేడ్. సో నీకంటే వెరైటీగా ఆయన ఆడతాడో లేదో చూద్దాం మనం. రైట్, లెట్స్ ప్లే. కమ్ ఆన్. రెడీ? తిరుగుతున్నప్పుడు ఏం ప్రయత్నాలు చేయకనన్నా, ఆగిన తర్వాత నేను గో అంటాను, అప్పుడే బయలుదేరి. ఓకేనా? ఓకే, 3, 2, 1 గో. కావాలా బాబు? వద్దు. మెల్లది ఇప్పుడు పోయా. బయట కూర్చో. ఇట్లాంటి ఛాన్సులు ఒక్కొక్కసారి వస్తాయి. మెల్లకన పెట్టేయండి మరి. 5, 4, 3, 2, 1 గో. గో. Hands back. మళ్ళీ రా. మళ్ళీ ఇక్కడ రా.
రౌండ్ రౌండ్ తిరుగు, ఇలా రౌండ్ రౌండ్ తిరుగు 3 times. అట్ట కాదు, ఇక్కడ ఒరే చోటు నుంచి తిరగాలి. ఆయన చీరలు అమ్మినప్పటి నుంచి ఇలా అయ్యాడు అంతే. సో వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడావు నువ్వు. ఆ కుర్చీలోంచి కుర్చీ ఆగ్గానే ఎందుకు వెళ్ళలేదు? అంటే మీరు ముంగట్టున్నారు కదా, ఒక 5 నిమిషాలను మిమ్మల్ని చూసి దాని నుంచి నీ ముందే ఉన్నాను కదా. కానీ ఆగాడు. నేను ఉన్నది ఈ లోకమేనా అడుగుతున్నాను ఆగి. వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్. క్లాప్స్, కమ్ ఆన్. అండ్ సూపర్ గా ఆడారు ఇద్దరు. అండ్ ఇద్దరు క్రేజీగా ఉన్నారు. ఇద్దరులో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఫైనల్స్ దాకా వచ్చారు. మీ ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. ఇవిడైతే 25 seconds లో టాస్క్ ఫినిష్ చేసింది. ఇతను ఎంతలో ఫినిష్ చేశాడు తెలుసుకోవాలంటే అది చెప్పేసి ఫైనల్ విన్నర్ ఎవరు తెలిసిపోద్ది కదా, రైట్? ఈచే కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా. సో ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అంటే ఓకే 3, 2, 1 అండ్ ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ Party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong, ding dong. Yen cheyalo chese danika. కంగ్రాచులేషన్స్, ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ టాలెంటెడ్ అండ్ సూపర్ ఎనర్జీ. అండ్ ఇదే ఎనర్జీని ఇలాగే మెయింటైన్ చేసి ఓకే పిట్ట కొంచెం పోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఆల్ ది బెస్ట్ మా. సో మీ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ, బాయ్. చెప్దాం అనుకుంటున్నామా? ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్దాం అనుకుంటా. ఏం చెప్పినా మైక్ ఎక్సలెంట్ పీపుల్ ఆర్ రెడీ టు ఎక్సైట్ సూపర్ స్టార్ ప్రదీప్. ఏం మాట్లాడుతున్నాను? కళ్ళు దొబ్బినా నీకు? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాను? ప్రదీప్ని పట్టుకొని అదే చెప్తున్నా నేను. ఆయన చెప్దాం అనుకుందంటే ప్రదీప్ ఎక్కడా బంగారు లేడీ బాబా.